నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్9 న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధానాంశాలపై మనం చర్చిద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఈనాడు అయితే మాత్రం బ్యానర్ ఐటమ్గా ఆస్ట్రేలియాతో అనుబంధం అంటూ కథనాన్ని అయితే మాత్రం బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. పుష్కర కాలం నిరీక్షణ తర్వాత సాకారం అవుతున్న ఒప్పందం, భారత్కు చేరనున్న యురేనియం, ఆర్థిక సహకార ఒడంబడిక వేగవంతం, ఆల్బనీస్తో మోదీ చర్చలు, 18 ఒప్పందాలంటూ మనం కథనాన్ని చూడవచ్చు. నిన్న ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని మెల్బర్న్తో అయితే మాత్రం ఆల్బనీస్తో చర్చించినటువంటి అంశాలను మనం చూడవచ్చు. ముఖ్యంగా నిన్న అయితే మాత్రం అపూర్వ స్వాగతం అయితే మాత్రం అక్కడ ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. ఇక్కడ స్టేడియంలో అయితే మాత్రం ఆయనకి మెల్బోర్న్ స్టేడియంలో అయితే మాత్రం ప్రధానికి అపూర్వ ఘన స్వాగతం అయితే లభించిందని చెప్పొచ్చు. మొత్తానికి భారత్ ఆస్ట్రేలియా బంధాలు అయితే మాత్రం రానున్న రోజుల్లో ఇంకా దృఢపడతాయి అనే విధంగా అయితే మాత్రం ఇద్దరు ప్రధానులు కూడా మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అణు విద్యుత్తుత్పత్తికి అవసరమైన యురేనియంను వాణిజ్య ప్రాతిపదికన భారత్కు సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. భారత్లోని అణు విద్యుత్తుత్పత్తి ప్రాజెక్టులకు ఈ ఇంధనాన్ని ఇవ్వాలని 12 ఏళ్ల క్రితమే చారిత్రక పౌర అణు ఇంధన ఒప్పందం కుదిరిన అది ఇప్పుడు సాకారం కాబోతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత ఆస్ట్రేలియా సీఈఓల ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. ప్రవాస భారతీయులు ఉద్దేశించి ప్రసంగించారు. అణు ఇంధనాన్ని, విలువైన ఖనిజాలను సరఫరా చేయడం, పునరుత్పాదక ఇంధనం, విద్య, నౌకాయాన భద్రత, ఓడల నిర్మాణం, మరమ్మతులు సహా 18 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. బొగ్గు, ద్రవ ఇంధనాలు, సహజ వాయువు సరఫరా అంశం కూడా దీనిలో ఉంది. రక్షణ పరిశ్రమల రంగంలో సహకార బలోపేతం, ఆయుధాలను సంయుక్తంగా ఉత్పత్తి చేయడం, ఒకరి భూభాగం నుంచి మరొకరి విమానాలను మోహరించడం వంటి కీలక అంశాలు ఉన్నాయి. ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం ద్వైపాక్షిక పెట్టుబడులు, పరిరక్షణ చట్టం రూపకల్పనను వేగవంతం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఉమ్మడి ప్రకటన కూడా విడుదల చేశాయి. ఇద్దరు ప్రధానులు కూడా ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. నిన్నైతే మాత్రం దాదాపు 18 ఒప్పందాలు అయితే ఆస్ట్రేలియా అలాగే భారత్కి మధ్య అయితే కుదిరినట్లు తెలుస్తుంది. మొత్తానికి అక్కడ ఒక కీలకమైనటువంటి ఒప్పందాలు కూడా ఇందులో చేసుకుని, ఒకరు భూభాగంలో ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినా లేకపోతే ఏదైనా వచ్చినా సరే ఒకరు భూభాగంలో ఒకరు సైనిక విమానాలను మాత్రం అక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి కూడా 2 ఒప్పందాలు అయితే మాత్రం కుదరడం జరిగింది. ఇక బ్రాహ్మణి స్టీల్స్ భూములు స్వాధీనం, వైఎస్ఆర్ కడప జిల్లాలో 14,000 ఎకరాల ప్రభుత్వ పరం, 18 ఏళ్ల వివాదాల తర్వాత సర్కారు వశం, 5,000 కోట్ల రూపాయలు విలువ చేసిందని అధికారులు అంచనా. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దాదాపు 18 ఏళ్లుగా న్యాయ పోరాటాలు, నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలిచిన బ్రాహ్మణి ఇండస్ట్రీస్కి కేటాయించిన 1000 ఎకరాల భూమి మళ్లీ ప్రభుత్వ వశమైంది. ఉద్దేశించిన ప్రయోజనానికి వినియోగించకపోవడంతో వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం అంబవరం పరిధిలోని 14,000 ఎకరాల భూమిని అయితే మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. చాలా రోజులుగా ఒక పక్క న్యాయపరమైనటువంటి అంశాలు, రకరకాలైనటువంటి అది బ్రాహ్మణి స్టీల్ కేటాయించినటువంటి భూములు అవి నిరుపయోగంగా ఉండటంతో వాటిని అయితే మాత్రం ప్రభుత్వపరం చేసుకున్నట్లు తెలుస్తుంది. మరో అంశం చూడవచ్చు. మత విద్వేషాలను సహించం, సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. నిన్న చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు, గొడ్డల పార్టీ వాళ్ళు దేవాలయాలను అపవిత్రం చేశారు, వాళ్ళది రక్త చరిత్ర, నేను కొత్త చరిత్ర లిఖించబోతున్న, అధునాతన పాస్ పుస్తకాల పంపిణీతో భూ సమస్యలకు చెక్, బనగాలపల్లి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. పక్కన బీసీ జనార్దన్ రెడ్డి అలాగే పయ్యావుల కేశవ్ కూడా ఉన్నారు. ముఖ్యంగా ఉద్యాన పంటల ఉత్పత్తుల ప్రదర్శనను చంద్రబాబు నాయుడు తిలకిస్తున్నారు. ప్రకృతి బద్ధంగా పండించినటువంటి ఉద్యాన పంటలు అయితే మాత్రం చూశారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రౌడీలు, గోండాలు, సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహించేందుకు వీల్లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో గురువారం నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అప్పలాపురం, కాపులపల్లి గ్రామాల రైతులకు అధునాతన పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో గొడ్ల పార్టీ విసుగు విరామం లేకుండా కుట్రలు కుతంత్రాలు చేసింది. రాయలసీమలో వాళ్ళ రక్త చరిత్ర రాశారు, నేను కొత్త చరిత్ర లిఖించబోతున్నా, అదే రతనాల సీమ, రాయలసీమలో ముఠా సంస్కృతి లేకుండా చేసింది నేనే. 2019-24 మధ్య రాష్ట్రంలో భారీగా గంజాయి పెంచారు. ఇప్పుడు రౌడీలు, గంజాయి బ్లేడ్ల బ్యాచ్లు, మాదక ద్రవ్యాలకు అయితే మాత్రం అలవాటు పడి వాటిని ప్రోత్సహిస్తున్న అంశాలను అయితే మాత్రం ఈ సందర్భంగా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే గుర్తు చేయటం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే మత విద్వేషాలను రెచ్చగొట్టడం, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యూట్యూబర్ల యొక్క అంటే సోషల్ మీడియాలో అంటే దీని వెనక వైసీపీ హస్తం ఉంది, మరొక పక్క అరెస్ట్ చేయడం, ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్పై చేసినటువంటి వ్యాఖ్యలపై, పవన్ కళ్యాణ్ కుటుంబంపై చేసినటువంటి వ్యాఖ్యలకి పోలీసులు అయితే కొన్ని చర్యలు తీసుకున్నారు. ప్రశ్న రావణ్ అనేటటువంటి ఒక యూట్యూబర్ అయితే మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. అతనిపై అయితే మాత్రం ఉపా చట్టాన్ని అయితే మాత్రం కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉక్కుపాదం మోపుతాం, అట్లా గనక ఎవరైనా సరే వ్యవహరిస్తే హద్దులు మీరి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుంది ప్రతి పౌరుడికి, కానీ దాన్ని దుర్వినియోగం చేసి ఒక నాయకులను టార్గెట్ చేస్తూ ఒక వ్యక్తిగత విమర్శలు చేయటం, కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తే మాత్రం చర్యలు ఉంటాయి. దానికే అంటే వైసీపీ నాయకులు వాళ్ళ వెనక ఉన్నాయి, వాళ్ళని అరెస్ట్ చేస్తే మాత్రం మళ్ళీ ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు, రకరకాలైనటువంటి అంశాలతో మళ్ళీ వైసీపీ మీడియా ముఖంగా విమర్శించడం ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం అట్లాంటిది సహించేది లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం వ్యాఖ్యానించడం జరిగింది. ఇక అప్రమత్తం కాకపోతే ఓటు హక్కు ముప్పు, ఆన్లైన్లోనూ ఎన్యుమరేషన్ పత్రాల సమర్పణ ఇక మిగిలింది 5 రోజులే. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియకు సంబంధించి ఓటర్లు వారి వివరాలు నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను వెనక్కి ఇవ్వడానికి కేవలం 5 రోజులే సమయం ఉంది. రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లకు గురువారం సాయంత్రానికల్లా 4,15,41,753 ఎన్యుమరేషన్ పత్రాలను అయితే మాత్రం పంపిణీ చేశామని, వాటిలో 3,07,68,932 ఓటర్లకు సంబంధించిన పత్రాల డిజిటలైజేషన్ పూర్తయిందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో చాలామంది ఓటర్లకు ఇప్పటికీ ఎన్యుమరేషన్ పత్రాలే అందలేదు. కొన్ని చోట్ల బిఎల్ఓలకు కాల్ చేసినా స్పందన లేదని ఆరోపణలున్నాయి. ఓటర్లు తమ వివరాలు నింపిన పత్రాలను ఈ నెల 14లోపు బిఎల్ఓలకు అందజేయకపోతే వారి ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది అంటే మరి ఇంకా ఇప్పటికీ కూడా చాలామంది బిఎల్ఓలు అయితే కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ బిఎల్ఓలను పెట్టారులే కానీ ఆ బిఎల్ఓ మన అంతకుముందు అయితే మాత్రం ఎన్నికల సంఘం చెప్పినటువంటి వివరాల ప్రకారం బిఎల్ఓ ఒక్కొక్క ఇంటికి 3 సార్లు వెళ్తారు. ఒకసారి ఫామ్లు ఇవ్వటం, మరోసారి అవి నింపారా లేదా తర్వాత క్షుణ్ణంగా పరిశీలించడం కోసం అయితే మాత్రం ఒక్క ఇంటికి 3 సార్లు. కానీ అట్లా పరిస్థితి లేదు. ఒక చోట కూర్చోవటం, లేకపోతే ఆ పరిధిలో వాళ్ళందరూ కూడా ఫారాలను వాళ్ళే వచ్చి తీసుకోవటం, లేకపోతే మరో పక్క ఎక్కడైనా సరే అక్కడ కార్యాలయంలో పంచాయతీ ఆఫీసు కానీ లేదా అక్కడ ఉండటం, వాళ్ళనే పిలిపించి తీసుకోవటం ఇవ్వటం అట్లాంటివి చేస్తున్నారు. కానీ ఫామ్ ఎలా నింపాలి ఏమీ లేదు, అవగాహన లేకుండా మాత్రం ప్రజలకైతే మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. కానీ లెక్కలు మాత్రం దాదాపు ఇప్పటికే మొత్తం 4,16,00,000 పంపిణీ చేసే ఎన్యుమరేషన్ ఫారాలని చెప్తున్నాం. కానీ 4,15,00,000 అప్పుడే వచ్చేసి డిజిటలైజేషన్గా పూర్తి చేయటమే తరువాయి అనే విధంగా చెబుతున్నారు. ఇదైతే అబద్ధం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు అంతా క్షేత్రస్థాయిలో మాత్రం అంత అవ్వలేదు. బిఎల్ఓలు అయితే మాత్రం ఇంటింటికి తిరిగి ఇచ్చినటువంటి పరిస్థితి లేదని చాలామంది నాయకులు అయితే మాత్రం ఆరోపిస్తున్నారు. మరి దీనికి ఇంకేమన్నా టైం ఎక్స్టెన్షన్ చేస్తారా అనేది మనం చూడాలా. ఒక 10 రోజులు ఎక్స్టెన్షన్ చేస్తే కానీ మిగిలినటువంటి అంశాలపై అయితే మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తుంది. కొన్ని నగరాల్లో అయితే మాత్రం వార్డు కార్యాలయాల్లోనే ఉండి బిఎల్ఓలు ఇస్తున్నాం, లేదా అపార్ట్మెంట్లో అయితే మాత్రం అపార్ట్మెంట్లో కింద ఇచ్చిపోవటం జరుగుతుంది. ప్రతి ఫ్లోర్కి కూడా తిరిగి బిఎల్ఓలు అయితే మాత్రం వారికి ప్రతి ఓటర్ కలిసి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ప్లాట్లలో ఉన్న వాళ్ళకి కింద అపార్ట్మెంట్లో ఇచ్చిపోవడం జరుగుతూ ఉంది. దీనిపై కూడా విమర్శలు వస్తున్నాయి. మరో అంశం చూడొచ్చు, దాడులు తీవ్రతరం. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం సహా పలు ప్రాంతాలపై బాంబుల వర్షం, 90 లక్ష్యాలపై విరుచుకుపడిన అమెరికా. భారత్కు కీలకమైన చాబహార్ పోర్టు పైన 14 మంది మృతి, 78 మంది గాయాలు. ప్రతిగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఖతర్లో సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిప్ల మోత. అమెరికా దాడులతో దెబ్బతిన్న ఇరాన్లోని చాబహార్ పోర్టు మారిటైమ్ కంట్రోల్ టవర్ మనం చూడవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. పశ్చిమాసియాలో దాడులు మరింత తీవ్రమయ్యాయి. శాంతి ఒప్పందానికి స్వస్తి పలుకుతూ ఇరాన్పై బుధవారం దాడులకు దిగిన అమెరికా గురువారం వాటిని కొనసాగించింది. ఈ దాడిలో 14 మంది మృతి చెందగా 78 మంది గాయపడ్డారు. ప్రతిగా బహ్రెయిన్, కువైట్, ఖతర్, జోర్డాన్లోని అమెరికా స్థావరాల లక్ష్యంగా ఇరాన్ కూడా దాడి చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం అమెరికా ఇరాన్ల మధ్య అయితే మళ్ళీ తీవ్ర ఉద్రిక్తతలు అయితే కొనసాగినాయి. ఒక పక్క శాంతి చర్చలు, శాంతి ఒప్పందం దాదాపు 60 రోజులు ఈ యొక్క శాంతి చర్చలు అమల్లో ఉంటాయని చెప్పారు. మరి 9వ తారీఖు అయితే మాత్రం ఖమేనీ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత మళ్ళీ
అక్కడైతే మాత్రం అలజడి నెలకొన్నట్లు తెలుస్తుంది. దీనికి మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం చూడాలా. మరోపక్క ఇరాన్ కూడా మరి శాంతి చర్చలకు వస్తుందా లేదని చెప్పి దీని ప్రభావం అయితే మాత్రం పశ్చిమాసియా దేశాల యొక్క ప్రభావం అయితే మాత్రం ఇతర దేశాలపై కూడా పడుతుంది. ఇది అంటే ముఖ్యంగా చమురు ధరలు అలాగే గ్యాస్ ధరలు కూడా పెరిగి వాటిపై కూడా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో చాలామంది అంతర్జాతీయ నిపుణులు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాంతి చర్చలు జరిపి ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి ప్రతిష్టంభనకి అమెరికా కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి దాని మీద ఒక ప్రకటన అయితే విడుదల చేయాలా, డొనాల్డ్ ట్రంపే నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరొకసారి డొనాల్డ్ ట్రంప్ అయితే ఎప్పుడు ఏం చెప్తున్నారో తెలియదు. ఒక పక్క ఏమో శాంతి చర్చలు అంటారు, మరో పక్క ఏమో కవింపు చర్యలు మేము తలుచుకుంటే ఇరాన్ ఉండదు అని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మాత్రం కొంచెం ఇప్పట్లో అయితే మాత్రం అవి కొలిక్కొచ్చేటటువంటి సందర్భం అయితే మాత్రం కనపట్లేదు. ఇంకా వైభోగాపురం అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఆధునిక సాంకేతికతల కలబోతగా అంతర్జాతీయ విమానాశ్రయం గడువుకు ముందే పూర్తయిన నిర్మాణం రాష్ట్ర చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి మనం చూడవచ్చు. ఇక దాదాపు అంతర్జాతీయ ప్రమాణాలతో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2వ అంతర్జాతీయ విమానాశ్రయంగా మనం చూడవచ్చు. మొత్తం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుని ఈ మధ్యకాలంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అక్కడ పరిస్థితిని అయితే మాత్రం సమీక్షించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇక్కడ అంటే మొత్తానికి ఇది ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక మణిహారం లాంటిదన్నమాట. భోగాపురం ప్రాజెక్ట్ అయితే మాత్రం భోగాపురం ఎయిర్పోర్టు ఇక విశాఖ నుంచి కాకుండా గతంలో కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే మన బేగంపేట ఎయిర్పోర్ట్లు ఉండేది. బేగంపేట అయితే అక్కడ ఇరుకు రకరకాల పరిణామం ఉంది. ఇప్పుడు శంషాబాద్ విమానాశ్రయం వాళ్ళు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడం జరిగింది. ఇప్పుడైతే మాత్రం అట్లనే ఇక భోగాపురం కూడా ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడం జరిగింది కాబట్టి ఇక విశాఖ నుంచి కాకుండా ఇక భోగాపురం నుంచే రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంది. దీనిపై కూడా రకరకాల ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ అయితే మాత్రం త్వరలో దాన్ని జాతికి అంకితం చేసేటటువంటి అవకాశాలు ఉంది. సర్వాంగ సుందరంగా షెడ్యూల్ ప్రకారం పెట్టి ప్రధాని అంటే ఒకసారి షెడ్యూల్ ఖరారైంది, కానీ అనివార్య కారణాల వల్ల షెడ్యూల్ అయితే మాత్రం మరోసారి చేంజ్ చేయడం జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అయితే మాత్రం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని అయితే ప్రారంభించనున్నారు. సర్వ హంగులు ఆర్భాటాలతో అయితే మాత్రం ఈ ప్రాజెక్ట్ని అయితే మాత్రం ఎయిర్పోర్ట్ని అయితే మాత్రం ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే సాక్షి దినపత్రికలు అన్నీ కూడా మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏపీకి వ్యతిరేకంగా ఉంటాయి. వాటి విషయాలు చూద్దాం. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే బలపడిన అనుబంధం, భారత అణు విద్యుత్ ప్రాజెక్టులకు యురేనియం సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. మనం ఆస్ట్రేలియాలో పర్యటించినటువంటి ప్రధాని మోదీ అయితే మాత్రం ఆస్ట్రేలియా ప్రధాని ఇద్దరు కూడా దాదాపు 18 ఒప్పందాలపై సంతకం చేసిన అంశాలు. ఇక భీకర దాడులు, ఇరాన్లోని గగనతల రక్షణ వ్యవస్థలు మౌలిక వ్యవస్థలపై దాడులు చేశామని అమెరికా ప్రకటించింది. యుద్ధాన్ని నేనే ఆపేశా, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే జోక్యం చేసుకుని నిలిపేశారని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే గతంలో ఆపరేషన్ సింధూర్ సమయం అవ్వచ్చు, లేకపోతే పాకిస్తాన్కి భారత్కి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సందట్లో సడేమి అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ మధ్యవర్తిగా భారత్ అయితే మాత్రం ఎప్పుడూ కొట్టిపడేసింది, ఎవరు లేదు. ఇరు దేశాల యొక్క సైనికాధికారుల యొక్క చర్చల వల్లనే ఆగిపోయింది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే మాత్రం అది ప్రభావం ఏం చూపలేదని చెప్పేశారు. మరో అంశం చూడవచ్చు, సమస్యలతో చతికిల బడి అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. కృష్ణా జిల్లా అవినిగడ్లోని ప్రభుత్వ పాఠశాలలో బోరు నీరు తాగుతున్న విద్యార్థులు అంటూ కథనాన్ని అయితే మాత్రం సాక్షిలో ఒక బ్యాన్ రైటింగ్ గురించింది. చిత్రంలో కనిపిస్తుంది కృష్ణా జిల్లా అవినిగడ్లోని ప్రభుత్వ పాఠశాల. గత విద్యా సంవత్సరంలో ఈ స్కూలు 723 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 606కు తగ్గిపోయింది. మరో 40 మంది విద్యార్థులు టీసీలు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా టీచర్లు బలవంతంగా ఆపారు. విద్యార్థులు సగానికి పైగా పుస్తకాలు అందలేదు, బ్యాగులు బూట్లు లేవు. కొద్దిమందికే ఇటీవల యూనిఫామ్ ఇచ్చారు. తాగునీటి కోసం ఇచ్చిన ఆర్ఓ ప్లాంట్ బిగించలేదు. దీంతో పిల్లలు చేతి పంపు నీళ్లు తాగుతున్నారు అంటూ కథనాన్ని అయితే మాత్రం ప్రచురించడం జరిగింది. సమస్యలతో చతికిల బడి అంటూ బాబు సర్కార్ మొద్దు నిద్ర పాతాళంలో ప్రభుత్వ పాఠశాలంటూ ఇస్తుంది. మొత్తానికి విద్యార్థులు చేతి పంపుతో నీళ్లు తాగుతున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక దాదాపు 723 మంది విద్యార్థులు ఉంటే 40 మంది
ఒక టీసీకి అయితే అప్లై చేసుకున్నారు. మరి వాళ్ళు అంటే బయట స్కూలు ప్రైవేట్ స్కూల్లో చేర్పించాలా లేకపోతే ఇంకా వాళ్ళ పరిస్థితులు అయితే మనకు తెలియదు అని ఇది అయితే మాత్రం ఒక వ్యతిరేకంగా అయితే మొత్తానికి స్కూళ్ళు తెరిచి నెలవుతున్న విక్రయిస్తున్న సమస్యలు, విద్యామిత్ర కిట్లు లేవు, బూట్లు లేవు, బెల్ట్లు లేవు, పాఠ్యపుస్తకాలు లేవు, నోటు పుస్తకాలు కొనుక్కోవాల్సిందే, తరగతి గతులు వెలసిపోయినా పట్టించుకునేవారు లేరు, మరుగుదొడ్లది అదే పరిస్థితి, ఆర్ఓ ప్లాంట్ లేవు, తాగునీటికి తెప్పలే, నాసిరకంగా మధ్యాహ్న భోజనం, ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్న పిల్లలు 2024లో 43 లక్షలున్న విద్యార్థులు ఇప్పుడు 30 లక్షలే, సాక్షి పరిశీలనలో విస్తుపోయే వాస్తవాలు. పాఠశాల ఏ ప్రభుత్వం ఉన్నా అదే పాఠశాల, కాకపోతే కొంచెం అంటే దాదాపు ఎన్నో సంవత్సరాల క్రితం కట్టినటువంటి వాటి పెచ్చులు ఊడిపోవటం, లేకపోతే రకరకాలైనటువంటి నీళ్లు లేకపోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. మౌలిక సదుపాయాలు అయితే మాత్రం కల్పించాల్సిన బాధ్యత అయితే మాత్రం ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా పిల్లల యొక్క వసతి పరిశీలించాల్సినటువంటి విద్యాశాఖ అయితే మాత్రం ఈ మధ్యకాలంలో కొన్ని విమర్శలు కూడా వస్తుంది. కానీ ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నారా లోకేష్ అయితే మాత్రం ముఖ్యంగా ఇలాంటి సమస్యలపై అయితే మాత్రం ఎక్కువ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముందుగా వాళ్ళకి కావాల్సిన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలా, మంచినీళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఈ మధ్య మెనూ ప్రకారం కూడా మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నారు. మరోపక్క వాళ్ళకి కావలసినటువంటి మంచినీటి సదుపాయం కూడా కల్పించాలని ఒక్కొక్క చోట ఇట్లాంటి నిజంగానే అంటే ఇట్లాంటి ఘటనలు అయితే ఉంటూ ఉంటాయి. పిల్లలు బోరు నీళ్లు తాగడం, లేకపోతే రకరకాలైనటువంటి అంటే కలుషిత నీరు తాగి కూడా కొంచెం అస్వస్థకు గురవుతూ ఉంటారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కానీ కథనాన్ని అయితే మనం కాదనలేవులే, కానీ ఇట్లాంటివి చూసినప్పుడు ఆర్ఓ ప్లాంట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే వాళ్ళకి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత అయితే మాత్రం ప్రభుత్వాలపై ఉంటుంది. అదొక బాధ్యత కూడా. ముఖ్యంగా పిల్లల యొక్క ప్రాథమిక హక్కు అంటే విద్యను అందించాల్సినటువంటిది. విద్యా ఆరోగ్యం విషయంలో అయితే మాత్రం ప్రభుత్వాలు అయితే మాత్రం వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మత్స్యకారుడు చెన్నాకు వైఎస్ జగన్ పరామర్శ. 50 లక్షల విలువైన పడవ సముద్రంలో మునిగిపోయిందని బాధితుల ఆవేదన. ప్రభుత్వం బోటుకు పరిహారం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం జరిగేలా అండగా ఉంటామని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఈ మధ్యకాలంలో అంటే సముద్రంలో గల్లంతై అంటే బోట్లో దాదాపు ఆరుగురు అయితే మాత్రం గల్లంతయ్యారు. ఒక వ్యక్తి బోటు యజమాని అయితే మాత్రం ఆయన ఈదుకుంటూ మరోపక్క చైనా నౌక లాంగర్ పట్టుకొని అయితే మాత్రం ఒడ్డుకు చేరటం జరిగింది. దానికి ఆయన రక్షించడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా అధికారులు అయితే మాత్రం ఆయన్ని పరామర్శించడం జరిగింది. ఇక ప్రతిపక్ష నేతగా ఆయన కూడా ఫోన్లో పరామర్శించడం జరిగింది. ఆ బోట్ అయితే మాత్రం ప్రభుత్వమే బాధ్యత వహించి బోటుకి కావాల్సినటువంటి దానికి నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి జగన్ అయితే ఆదేశించడం జరిగింది. ఇక ఆయనకైతే మాత్రం కొంచెం భరోసా అయితే మాత్రం కల్పించడం. బొల్లిలేని శ్రీనివాస్ గాంధీపై క్రిమినల్ కేసు. ఈ ఈడీ మాజీ అధికారి సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయనపై ఇప్పటికే సిబిఐ, ఈడీలతో పాటు పంజాగుట్ట పిఎస్లో 4 కేసులు, తాజాగా నమ్మక ద్రోహం ఆరోపణలతో కేసు నమోదు చేసిన సిసిఎస్ మై ఫార్చ్యూన్ ఇన్ఫ్రా ముసుగులో భారీ స్కామ్కు పాల్పడ్డారనే ఆరోపణలు. హైదరాబాద్కు చెందిన సంస్థ వాటాదారు పిటి నారాయణరాజు ఫిర్యాదు. సంస్థ పెట్టుబడులు ఆయన సొంత సంస్థలోకి మళ్లించారని వెల్లడి అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఈ ఈడీ మాజీ అధికారి అయితే మాత్రం సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఇక కొన్ని క్రిమినల్ కేసులు కూడా ఆయనపై ఉన్నట్లు తెలుస్తుంది. దీన్ని అయితే మాత్రం కొంచెం హైలైట్ చేస్తూ మనం సాక్షి దినపత్రికలో అయితే మాత్రం ప్రచురించడం జరిగింది. ఈయన మై ఫార్చ్యూన్ ఇన్ఫ్రా ముసుగులో అయితే మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో అయితే మాత్రం మరి రియల్ ఎస్టేట్ చేశారా లేకపోతే కన్స్ట్రక్షన్ బిజినెస్లో చేశారా, ఈయనైతే కొంత దందాలకు పాల్పడి ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు అంటూ సాక్షిలో మనం చూడటం జరిగింది. హైదరాబాద్ సంస్థ వాటాదారు పిటి నారాయణరాజు ఫిర్యాదు చేశారు ఆయనపై. అంటే భాగస్వామ్యం విషయంలో అయితే మాత్రం ఏవో గొడవలు జరిగిన నేపథ్యంలో భాగస్వామ్యం అయితే మాత్రం వాటాదారు అయితే మాత్రం ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపై అయితే మాత్రం పంజాగుట్ట కేసు పోలీస్ స్టేషన్లో కూడా 4 కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇక భూములపై బుకాయింపు. బనగానపల్లి సభలో ఇష్టానుసారంగా సీఎం చంద్రబాబు 20 లక్షల ఎకరాలను 22A జాబితాలో పెట్టింది బాబు సర్కారే. తప్పుల తడక పట్టాదారు పాస్ పుస్తకాలు పంచుతూ పబ్లిసిటీ స్టంట్. ఆంగ్లేయుల తర్వాత దేశ చరిత్రలో తొలిసారిగా భూముల రీసర్వే చేపట్టింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. శాటిలైట్, డ్రోన్, జీపీఎస్, స్కోర్ స్టేషన్లు, రోవర్లు అలాంటి టెక్నాలజీ వాడకంతో పక్కా సర్వే. ప్రత్యేకంగా 10,185 మంది గ్రామ సర్వేల నియామకం. గ్రామ సచివాలయాల ద్వారా మహాయజ్ఞం. క్యూఆర్ కోడ్, జియో కోఆర్డినేషన్స్తో
30 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు. జగన్ ప్రభుత్వం పనితీరుకు ప్రోత్సాహకరంగా 500 కోట్లు ఇన్సెంటివ్ ఇచ్చిన కేంద్రం. ఇక క్రెడిట్ దోపిడీకి పాల్పడుతూ ఆ ప్రోత్సాహాన్ని అందుకున్న చంద్రబాబు అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికి పట్టాదారు పాస్ పుస్తకాలు అప్పుడు అంటే ఒక రీసర్వే జరిపి అక్కడ ఉన్నటువంటి భూములకి సంబంధించినటువంటి అన్నీ కూడా మేమే చేసామని చెప్పేసి గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే మేమే అక్కడ ఏర్పాటు చేసామని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. తప్పుల తడక పట్టాదారు ఇప్పుడు ఇస్తున్నటువంటి తప్పుల తడక అప్పుడు కూటమి ప్రభుత్వం ఏమో అప్పుడు జరిగినటువంటి పరిణామాలు కూటమి అధికారంలో రావడానికి ఈ పాయింట్ కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. భూ రీసర్వే పట్టాదారు పాస్ పుస్తకం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది రద్దు చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నికల సభలో ఇక్కడ జగన్ చేసినటువంటి తప్పు ఏంటంటే పట్టాదారు పాస్ బుక్ మీద ఆయన బొమ్మ వేసుకోవటం, మరో పక్క పూర్తిగా అది ఏదో ఆయన ఇస్తున్నట్లుగా చేయటం అనేది కూటమి ప్రభుత్వం ఆరోపణ చేసి ఎన్నికల్లో విజయం కూడా రావడం జరిగింది. భూములపై ఆయన హక్కు ఏంటి అనే విధంగా అయితే మాత్రం విమర్శించడం జరిగింది. ఏది ఏమైనా ఇదైతే మాత్రం ప్రజల్లో బలంగా వెళ్ళింది. మరో పక్క అక్కడ సర్వే రాళ్లపై జగన్మోహన్ రెడ్డి బొమ్మ కూడా వేయటం దానిపై కూడా తీవ్ర విమర్శలకు దారిచ్చింది. ఏది ఏమైనా సరే మొత్తానికి రీసర్వే అనేది మాత్రం తప్పులు తడకని వైసీపీ ఆరోపిస్తుంది. కానీ క్షుణ్ణంగా పట్టాదారు ప్రతి భూమి కూడా సర్వే చేసి ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం ప్రతి పట్టాదారు అంటే ప్రతి రైతుకు కూడా భూమి కలిగినటువంటి ప్రతి వ్యక్తికి కూడా న్యాయం చేకూరుస్తున్నామని చెప్పేసి కూటమి చెబుతుంది. చంద్రబాబు నాయుడు ప్రతి నెల కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పట్టాదారులు పాస్ పుస్తకాలు యొక్క కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. దానిపై అయితే మాత్రం వైఎస్ఆర్ కూడా కౌంటర్ అటాక్ ఇస్తుంది. మా హయాంలోనే అన్నీ చేసాం, జియో ట్యాగ్ని ఏర్పాటు చేయటం, అలాగే జీపీఎస్, మరో పక్క కోర్ స్టేషన్లు వీటన్నింటినీ కూడా పక్కాగా మేము ఏర్పాటు చేసాం, శాటిలైట్ కూడా ఏర్పాటు చేస్తాం. అసలు ఇది ఎవరూ అడగలేదు, ప్రజల యొక్క డిమాండ్ కూడా కాదు. ఒక దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఏదో చేసి తప్పులు తడక చేసి మళ్ళీ దీన్ని ఒక ఏదైనా ల్యాండ్ కనుక ఏదైనా తక్కువ పడితే దాన్ని మళ్ళీ ఇంకొక కమిటీ దగ్గరకు పోయి విచారించే విధంగా అప్పుడైతే మాత్రం కొన్ని విమర్శలు అయితే వచ్చినాయి వైసీపీ ప్రభుత్వంపై. కానీ మేమే అన్నీ ఏర్పాటు చేసాం, మా హయాంలోనే కొంచెం పారదర్శకంగా ఉంది, కూటమి అయితే మాత్రం తప్పులు తడగ్గా ఉంది, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆరోపించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నేతలపై సర్కారు దాష్టికం. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అక్రమ అరెస్ట్. ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్లి అన్ని మార్గాలు బార్కెట్లు ముళ్ళ కంచెలతో మూసివేత. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు. ప్రకాష్ రెడ్డి నివాసంలో పోలీసులు అక్రమ సోదాలు. టీడీపీ నేతలకు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే అయితే మాత్రం ఇద్దరికి అయితే మాత్రం టంకాపోరుగా నడుస్తుంది. ఓ పక్క కులాల వారీగా, మరో పక్క రకరకాలైనటువంటి మరి దీనిపై అయితే మాత్రం తోపుదుర్తి ఆయన వర్గీయులుగా ఎమ్మెల్యే వర్గీయులకు అయితే మాత్రం టీడీపీ ఎమ్మెల్యే వర్గీయులకు అయితే మాత్రం ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక తోపుదుర్తి అయితే మాత్రం పోలీసులు ఆయన ఇంటికైతే తరలించారు. అయితే ఇదే కార్యక్రమంలో అయితే మాత్రం మిగిలినటువంటి దినపత్రికలో వేరే అంశాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే మాత్రం దానిలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే భూ పట్టాదారు పాస్ పుస్తకం సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ బనిగాలపల్లి సభలో అయితే మాత్రం ఆ పాస్ పుస్తకాలు అందజేసే రైతులకు అయితే మాత్రం ఆయన బహిరంగ సభలో మాట్లాడటం జరిగింది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇది బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. మీ ఆస్తి మీ అధికారం, భవిష్యత్తులోనూ ఆక్రమించకుండా కట్టుదిట్టం చేశారని చెప్పేసి చంద్రబాబు వ్యాఖ్యలు చూడొచ్చు. రాజ్యముద్రతో పాస్ పుస్తకాలు జారీ. రైతులకు ఆస్తి పన్ను ఎన్టీఆర్ రద్దు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాను. సరిహద్దు రాళ్లపై నాడు జగన్ బొమ్మలు. తండ్రికి సమాధి వద్ద పూజలు. అలాగే తల్లికి క్షోభ. ఇలాంటి వాడు సమాజానికి అవసరమా? సీతంను నీచంగా మాట్లాడిన రావణ్ను గొడ్డల పార్టీ ఆర్థికంగా సాయం. ఇది న్యాయమా? గత 5 ఏళ్లలోనూ రాయలసీమలో రక్త చరిత్ర. దాన్ని స్వర్ణ రైజింగ్ సీమగా మారుస్తున్నా. 2027 మార్చి నాటికి 9,833 గ్రామాల్లో 72,70,605 పుస్తకాలు పంపిణీ లక్ష్యం. నంద్యాల జిల్లా బనగానపల్లి సభలో సీఎం వెల్లడి. రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ. మొత్తానికైతే మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గతంలో అంటే వైసీపీ హయాంలో తీసుకొచ్చినటువంటి దాన్ని రద్దు చేస్తామని చెప్పారు. సరిహద్దు రాళ్లపై ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్న జగన్ బొమ్మలు, తండ్రికి సమాధి వద్ద పూజలు, తల్లికి క్షోభ అంటూ ఆయన వ్యక్తిగతంగా అయితే మాత్రం విమర్శించడం జరిగింది. వైఎస్ జయంతి సందర్భంగా అక్కడ నివాళులర్పించినటువంటి సందర్భంలో అక్కడ దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది. మొత్తానికి 2027 మార్చి నాటికి అయితే మాత్రం
9,833 గ్రామాల్లో 72,70,605 పుస్తకాలు పంపిణీ లక్ష్యంగా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. ఎక్కడా కూడా లోటుపాట్లకు తావు లేకుండా మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ భూమి మీ హక్కు గ్రామ సభలో అయితే మాత్రం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా చూడాలి అని చెప్పేసి. బ్రాహ్మణి స్టీల్స్ భూములు వెనక్కి 18 ఏళ్లుగా 14,000 ఎకరాలు నిరుపయోగం. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు 10,707 ఎకరాలు దారాదత్తం. ప్లాంట్ కట్టింది లేదు, 4 షెడ్లు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ భూములు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 350 కోట్లు అప్పు. తర్వాత విమానాశ్రయం కడతానన్నారు గాలి. అలాగే మరో 3,118 ఎకరాలు ఇచ్చిన వైఎస్ ప్రభుత్వం ఎక్కడా ఎలాంటి పనులు చేయలేదు. 2013లోనే ప్లాంట్ భూముల స్వాధీనానికి ఉత్తర్వులు. దీనిపై హైకోర్టుకు జనార్దన్ రెడ్డి గత నెలలో పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు. దాంతో అన్ని భూములు ప్రభుత్వ పరమైనవి. గతంలో బ్రాహ్మణి స్టీల్సే ఏర్పాటు చేస్తే వైఎస్ జగన్ హయాంలోనే దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆ భూములను అయితే మాత్రం మొత్తానికి 18 ఏళ్లుగా సమస్యలు ఉన్నాయి. వాటిపై అయితే మాత్రం ఇక ప్రభుత్వం క్లారిటీ రావడం జరిగింది. దాదాపు 14,000 ఎకరాలు అయితే మాత్రం ప్రభుత్వ పరం అవటం జరిగింది. ఇక మనం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. మొత్తం అయితే వైసీపీ ట్రాప్లో పడద్దు, రెచ్చగొడితే రెచ్చిపోవద్దు, సవాళ్ళు జోలికి పోవద్దు, నియోజకవర్గ అభివృద్ధిపైన దృష్టి సారించండి. టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులకు అయితే మాత్రం అధిష్టానం ఆదేశం. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఘటనకు సంబంధించింది అయితే మాత్రం అటు టీడీపీ ఎమ్మెల్యేకి వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి గొడవ జరుగుతున్న నేపథ్యంలో రెచ్చగొడితే రెచ్చిపోవద్దు, సహనం కోల్పోవద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం క్యాడర్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక దీర్ఘకాలం పెండింగ్ పత్రాల పరిష్కారానికి కాలపరిమితి, స్పష్టమైన మార్గదర్శకాలతో జీవో జారీ. పాటించిన సబ్ రిజిస్ట్రార్లపై అయితే మాత్రం క్రమశిక్షణ అంటూ కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. ఇక సుందరంగా పోలవరం డిజైన్లకు తుదిరూపు. 13న సీఎంచే ఖరారు. పోలవరం స్పిల్వే సుందరీకరణ, ఐకానిక్ బ్రిడ్జి నమూనాలు. మొత్తానికైతే మాత్రం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించింది అయితే మాత్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు అయితే మాత్రం పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించి 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనే లక్ష్యం అయితే మాత్రం అది జాతికి అంకితం చేయాలా. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభం జరుగుతుంది. కాబట్టి పనులు అయితే వేగవంతం జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు అయితే మాత్రం మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో స్పిల్లే అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఐకానిక్ బ్రిడ్జి అవ్వచ్చు, వీటన్నిటినీ కూడా సుందరీకరించే విధంగా అయితే మాత్రం కొంచెం పనులు వేగవంతం చేసిందో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మరో అంశం చూడొచ్చు. 1,400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టులకు ఇచ్చినవి కావా, క్విడ్ ప్రో కో ద్వారా వచ్చినవి కావా, ఆ సొమ్ములు అమరుల కుటుంబాలకు పంచిపెట్టండి. బీఆర్ఎస్కు కవిత డిమాండ్. కేటీఆర్ హరీష్ రావుపై ధ్వజం అంటూ కథనాన్ని అయితే చూడవచ్చు. మొత్తానికి ఏవైతే తెలంగాణలో జరిగినటువంటి ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు అవ్వచ్చు, లేకపోతే మిగిలిన చోట్ల జరిగినటువంటి ప్రాజెక్టులు ఏవైతే దుర్గం చెరువు దగ్గర ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక బ్రిడ్జి నిర్మాణం అవ్వచ్చు, ఏది చేయాలని సరే ఆంధ్ర కాంట్రాక్టులకు ఇస్తున్నారని చెప్పేసి కవిత ఆరోపణ. బీఆర్ఎస్ పై అయితే మాత్రం ఆమె తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా కేటీఆర్ సోదరుడు కేటీఆర్ అలాగే హరీష్ రావుపై కూడా ఆమె ధ్వజమెత్తడం జరిగింది. దాదాపు 1,400 కోట్ల రూపాయలు అయితే క్విడ్ ప్రో ద్వారా అయితే మాత్రం అవి వచ్చి రావటం లేదు. వాటినిపై అయితే మాత్రం విచారణ జరిపి వాటిని అమరవీరులకు ఇవ్వండి అని చెప్పేసి ఆమె డిమాండ్ చేయడం జరిగింది. ఇక బోధన ఆసుపత్రిలో వైద్యుల రిటైర్మెంట్ వయసు పెంపు 65 లేదా 70 సంవత్సరాలకు పెంచి ఇచ్చిన ప్రతిపాదన సిద్ధం చేయాలని మంత్రి ఆదేశాలు. 17 వైద్య కళాశాలలో 200, ఇక సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 106 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటంపై ఆందోళన అంటూ చేసి వైద్యుల యొక్క రిటైర్మెంట్ అయితే మాత్రం ముఖ్యంగా బోధన ఆసుపత్రుల్లో అయితే మాత్రం కొంచెం పెంచే యోచన ఉన్నట్లు తెలుస్తుంది. 65 లేదా 70 సంవత్సరాలు అంటే 60, ఇప్పటికైతే మాత్రం 60 సంవత్సరాలు ఉన్నాయి. 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుసు. కొన్ని ఖాళీలు ఉండటంతో కూడా ఆ శాఖ అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇక భారత్పై క్యాన్సర్ పడగా ప్రతి 10 మందిలో ఒకరికి 75 ఏళ్లలోపే క్యాన్సర్. WHO గ్లోబల్ స్టేటస్ నివేదికలో వెల్లడి. ప్రతి 10 మందిలో అయితే ఒకరికి క్యాన్సర్ వస్తున్నట్లు ఒక నివేదిక అయితే మాత్రం వెల్లడైనట్లు తెలుస్తుంది. ఇక WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం అవుతుంది. మొత్తానికి అంటే మహిళలకి క్యాన్సర్పై అవగాహన కల్పించాలి. రొమ్ము క్యాన్సర్ అవ్వచ్చు, లేకపోతే మూత్రాశయ క్యాన్సర్ అవ్వచ్చు, వాటిని నివారించడానికి కోసమే వ్యాక్సిన్ అయితే తీసుకొచ్చింది. మిగిలిన అంశాలపై కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి WHO అయితే మాత్రం
ఆందోళన వ్యక్తం చేసింది. మరో బ్యానర్ ఐటమ్ చూస్తూ దౌత్యంతో ఘర్షణలకు చెక్ అంటూ నిన్న మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులకి అభివాదం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి మనం యొక్క ఫోటోను చూడొచ్చు. 18 కీలక ఒప్పందాల సంతకం ఇంతకు ముందు కూడా మనం చేసుకో అణు ఒప్పందాలకు సంబంధించినటువంటి విషయాలు మరియు భద్రతాపరమైనటువంటి అంశాలు, విద్య, ఆరోగ్యకరమైనటువంటి కొన్ని అంశాలపై అయితే మాత్రం చేరింది. ఆపరేషన్ సింధూర్లో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేశాం, ప్రతిధ్వనులు ప్రపంచం మొత్తం వినిపించాయి. ఇండో పసిఫిక్ 2 మహాసముద్రాల సంఘమే కాదు, భావసారూప్య ప్రజాస్వామ్య దేశాల ఆకాంక్షలకు ప్రతీక, శాంతి, సుస్థిరత, స్వేచ్ఛ, నౌకాయానాన్ని బలోపేతం చేశాం. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు అంటూ కథనాన్ని అయితే మొత్తం చూడొచ్చు. నిన్న మనం అన్ని దినపత్రికలు కూడా ఇదే బ్యానర్ ఐటమ్ ప్రచురించాయి. మొత్తానికి ఒక మిత్ర దేశంగా ఆస్ట్రేలియాను చూస్తున్నాం. గత ఎన్నో సంవత్సరాల నుంచి భారత ఆస్ట్రేలియాల మీద ఉన్నటువంటి బంధాలని మరొకసారి అయితే మాత్రం గుర్తు చేయడం జరిగింది. బెజవాడ యువతి అమెరికాలో హత్య, 8 నెలల క్రితం రజిత మృతి, తాజాగా హత్యగా తేల్చిన పోలీసులు. పక్కా ప్లాన్తో చంపిన భర్త అవినాష్, హత్యకు ముందు గూగుల్లో శోధన, గొంతు నిలిపి చంపినట్లు పోస్ట్ మార్టం నివేదిక. మరో మహిళతో వివాహేతర సంబంధమే కారణం, భార్య మృతదేహం ఫోటో ప్రియురాలికి పంపినటువంటి అమెరికాలో గూగుల్లో సెర్చ్ చేసి ఏ విధంగా చంపాలనే విధంగా సెర్చ్ చేసి మరీ చంపుతున్నట్టే. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం, దారుణం. అట్లాంటి వాళ్ళకైతే మాత్రం శిక్ష పడాల్సిందే. ప్రైవేటు ప్రొఫెసర్లకు స్కేలు అడ్డంకి, యూజీసీ స్కేలు ఉంటేనే అసోసియేట్ ప్రొఫెసర్లుగా నియామకం, బ్యాంక్ స్టేట్మెంట్లు ఐటీఆర్లో ఉండాలట. దీంతో పోస్టులకు ప్రైవేటు వారంతా అనర్హులే అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మరో అంశం చూద్దాం. కుల ప్రదర్శన కుదరదు, వాహనాలపై పేరు రాసుకోవటం నేరం. బీహార్లో నిక్కచ్చి ఆదేశాలతో చట్టం అమలు, 500 నుంచి 2000 వరకు జరిమానా. అంతకుముందే యూపీలో ప్రత్యేక ఆదేశాలు, సామాజిక సామరస్యం దెబ్బతింటుందనే. ఇక ఏపీలోనూ వాహనాలపై కుల ప్రదర్శనలు అంటూ కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది మనం చూస్తూ ఉన్న కార్లు అవ్వచ్చు, లేకపోతే బైక్లు అవ్వచ్చు, ప్రతి దాని మీద కూడా ఒక్కోసారి కొన్ని రాస్తూ ఉంటారు, అడ్వకేట్ అని, డాక్టర్ అని, లేకపోతే ప్రెస్ అని. ఇవన్నీ కూడా విచ్చలవిడిగా ఎక్కువ అవుతున్నాయి. వాటి మీద కూడా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా కొంతమంది అయితే మాత్రం సామాజిక వర్గాల పేర్లు, లేకపోతే వాళ్ళ యొక్క అభిమానుల నటుల పేర్లు, రకరకాల నాయకుల పేర్లు రాసుకోవటం, లేకపోతే పార్టీల జెండాలు ముద్రించడం, లేకపోతే పార్టీ స్టిక్కర్లు అంటించుకోవటం, ఇవి మనం చూస్తాం. ఇవన్నీ కూడా నిషేధం అనే విధంగా చూస్తే, ముఖ్యంగా యూపీలో ఏ విధంగా చేశారో ఒకసారి చూద్దాం. కార్ల అద్దాలపై యాదవ్, క్షత్రియ, బ్రాహ్మణ్, గుజ్జర్, రాజ్పుత్, జాట్ అంటూ తమ కులాన్ని సగర్వంగా ప్రకటించుకోవటం ఉత్తరప్రదేశ్లో ఒక ప్యాషన్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాలను అదేం తక్కువ కాదు. అసలు విషయం ఏంటంటే, ఇలా వాహనాలపై కులం పేర్లు ప్రదర్శించడం మోటార్ వెహికల్ చట్టం ప్రకారం నేరం. ఇలా ఎవరికి వారు తమ కులమే గొప్ప అనేలా వాహనాలపై రాతలు రాయటం వల్ల సామాజిక సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉండటమే దీనికి కారణం. బీహార్లో ఇటీవలే దీనిపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్లు, ఇతర వాహనాలపై కులం పేర్లు రాసిన స్టిక్కర్లను తీసేయాల్సిందే అని స్పష్టం చేశారు. లేని పక్షంలో 2000 రూపాయల జరిమానా తప్పదని హెచ్చరించారు. స్టిక్కర్ల తొలగింపునకు విధించిన గడువు ముగియటంతో ఉల్లంఘనలపై చలాన్లు కూడా రాస్తున్నారు. కేంద్ర మోటార్ వెహికల్ యాక్ట్ 1989 ప్రకారం వాహనాలపై నంబర్ ప్లేటు మినహా మరే రాతలు ఉండకూడదు. మరీ ముఖ్యంగా సెక్షన్ 177 రెడ్ విత్ 179/1 ప్రకారం కులానికి సంబంధించిన రాతలు అసలే ఉండకూడదు. గుజ్జర్ కింగ్, బ్రాహ్మణ ఫ్రైడ్, క్షత్రియ టైగర్ అంటూ తమ కులమే గొప్ప అనే రాతలు రాస్తున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో కూడా విచ్చలవిడిగా ఉంది, కులాల పేర్లు రాయటం అయితే మాత్రం బండ్ల మీద. దీనిపై కూడా మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనిపై నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. మరోపక్క వాళ్ళు చేస్తున్నటువంటి సంస్థ పేర్లు రాసుకోవటం, పోలీస్ అని రాసుకోవటం, లేకపోతే అడ్వకేట్ అని రాసుకోవటం, లేకపోతే డాక్టర్ అని రాసుకోవటం, ప్రెస్ అని రాయటం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా కొన్ని దుర్వినియోగం చేస్తున్నారనేటువంటి మాత్రం విమర్శలు వచ్చాయి. మరి ఏ విధంగా మరోపక్క సామాజిక అంశాలు కూడా బండ్ల మీద, ముఖ్యంగా బైకుల మీద, అలాగే కార్లపై కూడా రాస్తున్నారు. కాబట్టి దానిపై కూడా జులిపించాల్సినటువంటి అవసరం ఉంది. నవంబర్ లోపే స్థానిక ఎన్నికలు, నాయకులు సిద్ధంగా ఉండండి, కేడర్ను సంసిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పార్టీ కేడర్కు ఆదేశించినటువంటి అంశాలు చూద్దాం. పార్టీ లీగల్ విభాగంపై పవన్ అసంతృప్తి, సోషల్ మీడియా పోస్టులకు కౌంటర్ ఇవ్వాలని సూచన. ముంబైలో భుజం కండరాల శస్త్రచికిత్సకు సిద్ధమైన పవన్. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ కండరాలు అంటే భుజాలు, చేతుల యొక్క కండరాల నొప్పులతో బాధపడుతున్నారు. ఆయన శస్త్రచికిత్స చేయించుకోవడానికి ముంబై వెళ్ళారు. ఈ సందర్భంగా అయితే మాత్రం ముఖ్యంగా
క్యాడర్ని అయితే మాత్రం చేశారు. నవంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఈ పార్టీ క్యాడర్ అయితే మాత్రం సంసిద్ధిలా ఉంది. సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ముఖ్యంగా జనసేనపై అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వంపై వచ్చేటటువంటి విమర్శలు అయితే మాత్రం ధీటుగా తిప్పికొట్టాలి అని చెప్పేసి, ఎవరు కూడా తగ్గుండొద్దని చెప్పేసి ఆయన ఈ మధ్యకాలంలో అయితే బాహాటంగా చెప్తున్నారు. అదే విషయాల్ని మన క్యాడర్కి కూడా ఆదేశించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి, ఏదైనా సరే నిస్సహాయ స్థితిలో ఉంటే మాత్రం అవతల పెట్టరేగిపోతారనే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికైతే మాత్రం క్యాడర్కి నవంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి కాబట్టి మీరు సంసిద్ధంగా ఉండండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆదేశించినటువంటి అంశాన్ని చూడవచ్చు. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే మాత్రం తహసీల్దార్ ఆఫీసుల్లో సర్టిఫికెట్లు పెండింగ్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తహసీల్దార్ ఆఫీసులో సర్టిఫికెట్ల పెండింగ్, రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన 1,00,000కు పైగా దరఖాస్తులు అంటూ మనం చూడవచ్చు. ఇక స్టాఫ్కు బిఎల్ఓలుగా డ్యూటీలు, ఫీల్డ్ వెరిఫికేషన్ చేయక ఆగుతున్న క్యాస్ట్, ఇక ఇన్కమ్, బర్త్ సర్టిఫికెట్లు, ఇక స్కూళ్ళు కాలేజీ అడ్మిషన్లు సర్టిఫికెట్లు అవసరంగా ఉండటంతో స్టూడెంట్లు పేరెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అంటే ఎస్ఐఆర్ ప్రక్రియ నేపథ్యంలో, ఓటర్ వెరిఫికేషన్ నేపథ్యంలో వాళ్ళైతే మాత్రం సపరేట్గా వాళ్ళని అధికారాలు అప్పచెప్పడంతో వాళ్ళైతే మాత్రం బిఎల్ఓలుగా డ్యూటీలు చేస్తున్నారు, ఎన్నికల ప్రక్రియలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పుడు కావాల్సింది పిల్లలకి స్కూల్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి బర్త్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ 3 కూడా కావాల్సిన నేపథ్యంలో కొంచెం ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. మరి ఇబ్బందులు ఎప్పుడు తీరుతాయి? మరి ఇక దాదాపు జూలై 14 వరకు కూడా ఎక్కువ ఉన్నాయి. మరి డేట్ కనుక పెంచితే మాత్రం ఇంకా వాళ్ళు ఇవే బాధ్యతలు నిర్వర్తిస్తారా, మరి ఆ పని చూస్తారనేదే మనకు తెలియదు. ఇక మమ్మల్ని పని చేసుకోనివ్వండి, అధికారం కోల్పోయనే అసహనంతో రోజు బురద జల్లొద్దు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్ ప్రీమియర్ ఎనర్జీస్ సోలార్ ప్లాంట్లో సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రి శ్రీధర్ బాబు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ప్రజలు మాకు 5 ఏళ్ల పాటు అధికారం కట్టబెట్టారు, ఎన్నికలకు 6 నెలల ముందే రాజకీయాలు ఉండాలి, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలబెడతామని ముఖ్యమంత్రి ధీమా. ప్రీమియర్ ఎనర్జీస్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికి నిన్న ఒక కంపెనీ సందర్శించారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనం చూడవచ్చు. ఈ నెలలో కలుద్దాం. తుమ్మిడిహట్టిపై మహారాష్ట్ర సర్కార్ నుంచి సీఎంఓకు సమాచారం. రాష్ట్ర ప్రతిపాదనకు బదులు ఇచ్చిన మహారాష్ట్ర సర్కార్ తుమ్మిడిహట్టు నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా సంప్రదిస్తామని చెప్పేసి గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికైతే మాత్రం ఇక మహారాష్ట్ర ప్రభుత్వం కలుద్దామని చెప్పేసి దానికి సంబంధించి చర్చలు మాట్లాడదామని చెప్పడం జరిగింది. ఇక మూసీ ఫేజ్ 1కు పరిపాలనా అనుమతులు. జోన్ 1, జోన్ 1B పనులకు 7,345 కోట్లు ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ. ఏడీబీ నుంచి 4,500 కోట్లు లోన్, ఇక 2,845 కోట్లు ప్రభుత్వ గ్రాంట్. 21 కిలోమీటర్ల మేర సాగనున్న తొలి విడత పనులు. మొత్తానికైతే మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మూసీ సుందరీకరణ ఫేజ్ 1కి అయితే మాత్రం అనుమతులు, పరిపాలన అనుమతులు వచ్చినటువంటి నేపథ్యంలో దానికి ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. హోటల్స్లో లైవ్ కిచెన్స్. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో మారుతున్న రెస్టారెంట్లు. పలు చోట్ల లైవ్ కిచెన్, డిస్ప్లే స్క్రీన్ ఏర్పాటు. కస్టమర్లకు నమ్మకం కలిగించేందుకు మారుతున్న యాజమాన్యాలు. కొన్ని చోట్ల అయితే మాత్రం నాసిరకం పదార్థాలు, అలాగే ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి పదార్థాలు కూడా ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఆహార పై అయితే మాత్రం చాలామందికి అనుమానం కలుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక హోటల్ నిర్వాహకులు అయితే మాత్రం ఎల్ఈడి పెట్టి డిస్ప్లేలో ఇక అక్కడ కిచెన్, లైవ్ కిచెన్ పెట్టి ఇక్కడ ఏం జరుగుతుంది డైరెక్ట్గా ఎల్ఈడిలో వాళ్ళు చూసే విధంగా అయితే మాత్రం పెడుతున్నారు. మరి ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే వాళ్ళు కంటిన్యూ చేస్తారనేది మనం చూడాలి. ఇక చేరికలకు పార్టీ తలుపులు తెరవండి అంటూ జేపీ నడ్డా వ్యాఖ్యానించి కేంద్ర మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూద్దాం. బీఆర్ఎస్ కాంగ్రెస్పై జనం విసిగిపోయారు. జేపీ నడ్డా విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయండి, ఈసారి తెలంగాణలో గెలుపు బీజేపీదే. రాష్ట్ర పార్టీ నేతలకు కేంద్ర మంత్రి దిశానిర్దేశం చేయడం జరిగింది. మొత్తానికైతే మాత్రం దాదాపు బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా జేపీ నడ్డా నెలలో ఎవరో ఒకళ్ళు అయితే మాత్రం రాష్ట్ర పర్యటన తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తుంది. ఎవరో ఒకళ్ళు అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రారంభించడం, ఆ సంస్థల యొక్క పనితీరును పరిశీలించడం, వాటనే మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇదైతే చేస్తుంది. బీజేపీ అయితే మాత్రం తెలంగాణలో ఒక పక్క ప్లాన్ తోటి అయితే ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది.
ఇండియా ఆస్ట్రేలియా యురేనియం రెండు దేశాల మధ్య 18 కీలక ఒప్పందాలు ఇంతకుముందు కూడా మనం చదివాం. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని భారత ప్రధాని మధ్య జరిగినటువంటి 18 ఒప్పందాలు అయితే మనం చూడవచ్చు. ఇక హోటల్లో లైవ్కి ఇచ్చేస్తూ మొత్తానికైతే మాత్రం అన్ని దినపత్రికల్లో కూడా ఆస్ట్రేలియాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన అయితే మాత్రం హైలైట్గా నిలిచాయి. మరోపక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని అయితే మాత్రం అంటే గతంలో ఏవైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేసి కొత్తగా పారదర్శకంగా ఈ ప్రాజెక్టులని అంటే పట్టాదారు పాస్ పుస్తకాల యొక్క పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మరి కొన్ని చోట్ల అయితే మాత్రం బిఎల్ఓలు అంటే దాదాపు ఓటర్ల ప్రక్రియపై అయితే మాత్రం సమగ్ర సర్వే నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై అయితే మాత్రం బిఎల్ఓలు కొన్ని చోట్ల వెళ్ళట్లేదనేటటువంటి విమర్శలు వచ్చాయి. అలాగే తెలంగాణలో ఇక వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడంతో మరోపక్క ఈ పంచాయతీ అధికారులు అవ్వచ్చు, లేకపోతే మండల అధికారులు అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ బాధ్యతలు అప్పచెప్పడంతో పిల్లలకి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లో అయితే మాత్రం అంటే స్కూళ్ళకి సబ్మిట్ చేయాల్సిన నేపథ్యంలో దీంట్లో కొంత ఆలస్యం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరోపక్క బ్రాహ్మణి స్టీల్స్ కేటాయించినటువంటి భూములను అయితే మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం, అలాగే కేంద్ర మంత్రి జేపీ నడ్డా అయితే మాత్రం తెలంగాణ పర్యటన ఇవే బ్యానర్ ఐటమ్గా అన్ని దినపత్రికలుగా ప్రధానాంశాలుగా ప్రచురించాయి. ఇది ఇవాల్టి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన ప్రధానాంశాలపై విశ్లేషణ. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా యజం.